అంటే కిరణ్ గారు చెప్పినట్టు కంటెంట్ ఒకటి ఫస్ట్ కథ ఒకటి మూలం అయితే దాని మేకింగ్ కూడా ఇంపార్టెంట్. సో డైరెక్టర్ ఎలా దాన్ని స్క్రీన్ ప్లే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పేపర్ పైన పెట్టేది ఒకటి, ఇప్పుడు ఫస్ట్ సినిమా చూసేది ఎవరు? డైరెక్టర్ ఆ సినిమాని చూస్తారు, కథని. సో ఆయన కథ నేరేట్ చేసినప్పుడు ఏదైతే నేరేట్ చేశారో మేము ప్రొడ్యూసర్గా అడిగే కూడా డైరెక్షన్ అదే అడుగుతూ ఉంటాం. మీరు ఏదైతే చెప్పారో అది మాకు ఏదైతే మేము ఒక ఊహకి వెళ్తాం, కథ వింటూ ఉన్నప్పుడు స్క్రీన్ ప్లేకి మేము వెళ్తాం, అది యాస్టీజ్గా ఆ థియేటర్ స్క్రీన్లో కానీ మన మానిటర్లో చూసినప్పుడు అది యాస్టీజ్గా వస్తే సినిమా సక్సెస్ అవుతుంది. సో ఆన్ ది పేపర్ పైన ఒకటి అనుకొని మళ్ళీ ఇందాక కూడా కిరణ్ గారు చెప్పినట్టు ప్రొడక్షన్ కాస్ట్లో కొన్నిసార్లు డైరెక్ట్లు ఏంటంటే ఎంత సార్ ₹1 కోటి అయిపోతుందని చెప్పి అంటారు. ఇప్పుడు మేము చెన్నై బజార్ అనే సినిమా కూడా 2 కోట్లు పెట్టి చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసి ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్ అని చేసి పెట్టినాం. ఇప్పుడు ఎట్ టు బి రిలీజ్, ఎందుకంటే కాస్ట్ పెరిగింది, ఇంకో 50 లక్షలు కావాలి, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్కి సీజీ వర్క్ కానివ్వండి, డిఏ ఇవన్నీ ఉంటాయి. సో ఎస్టిమేషన్. సో కొంతమంది దర్శకులు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు అనుకున్న దానికన్నా కొంచెం ఖర్చు పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రొడ్యూసర్ ఏం చేస్తారంటే ఓకే క్వాలిటీ రావాలి, మంచి సినిమా అందియాలి ప్రజలకి అని చెప్పేసి కొంత దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆర్టిస్ట్ డిమాండ్ ఉంటుంది, రెగ్యులర్ ఆర్టిస్టా లేకపోతే న్యూ ఆర్టిస్టా, దీనిపైన కూడా సో డిమాండ్ అండ్ సప్లైలో వాళ్ళు కూడా డేట్స్ ఉంటేనే ఒక రకంగా, డేట్ లేకపోతే ఇంకో రకంగా వాళ్ళు ఛార్జెస్ కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం కా సినిమా చూసుకుంటే 22 కోట్లు 20 కోట్లు బడ్జెట్ పెడితే 53 కోట్లు వచ్చింది. అదే మూమెంట్లో హనుమాన్ సినిమా చూస్తే 40 కోట్లు పెడితే 240 కోట్లు వచ్చింది. మరి ఏది మంచి సినిమా? ఈ రెండింటిని మనం భావించాలి. మనం అంటే కా జోనర్ వేరు, హనుమాన్ జోనర్ వేరు. కానీ హనుమాన్కి చేసిన పబ్లిసిటీ ఎవరు? హనుమాన్ చీఫ్ గెస్ట్కి వచ్చింది ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చినారు. సో దీని హైప్ కూడా అంటే జనాలు కూడా, ఆడియన్స్ కూడా ఏం చేస్తారంటే దీన్ని కూడా కొంచెం అట్రాక్ట్ అవుతుంది. ఒక కల్చర్ లాగా నడుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో భక్తి సినిమా ఏదైనా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న ఆయి కానీ కమిటీ కుర్రలు, ఆయి కూడా ఎందుకు బన్నివాస్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు, గీతా ఆర్ట్స్ మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేసింది. అవును. ఇప్పుడు ప్రతి సినిమా, చిన్న సినిమా వాళ్ళు ప్రజెంట్ చేయడమో లేకపోతే వాళ్ళ కనెక్షన్ ఉండడమో కనెక్టివిటీ ఉండడమో కష్టం కదా. ప్రతి సినిమాని మైత్రి మూవీస్ ప్రజెంట్ చేయలేదు, లేదా దిల్ రాజు గారు చేయలేరు, అల్లు అరవింద్ గారు చేయలేరు. కానీ ఇక్కడ మెయిన్గా నా ఉద్దేశం, నా ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ ఒక స్ట్రీమ్ లైన్ తీసుకుని వచ్చేసి లో బడ్జెట్ మూవీ ఉన్నాడు, 2008 థియేటర్లు ఉన్నాయండి, అన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. పెద్ద స్టార్డమ్ వస్తే ఆయన 2000 థియేటర్లు వేసుకుంటారు. ప్రతి ప్రొడ్యూసరు ప్రతి సినిమా హాల్కి రెంట్లు కట్టుకోలేడు. సో కాక మినిమం గ్యారంటీ ఒక 100 థియేటర్లో 200 థియేటర్లో ఇంత ఉంది అని చెప్పి ఒక ఆన్లైన్ విండో, ఒక స్ట్రీమ్ లైన్. ఇప్పుడు మనం ఏదైతే వస్తువులు అమ్ముకుంటాం, వాటర్ బాటిల్ అమ్ముకుంటాం, లేదా ఏదైనా కిరాణా షాప్లో ఏదైనా వస్తువులు అమ్ముకుంటా ఉంటాం, దానికి ఒక సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇది ఇక్కడ వరకు అది, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ క్లియర్గా ఉన్నది. అదేవిధంగా ఒక సినిమాలకు కూడా ఏ గవర్నమెంట్ అయినా, అటు ఏపీ గవర్నమెంట్ కానివ్వండి, తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, లో బడ్జెట్ మూవీస్కి ఒక 100 థియేటర్లు 200 థియేటర్లో ఒక ఫీజిబుల్ టైంలో, ఇప్పుడు ఉదయాన్నే 10 గంటలకి మ్యాట్నీ షోకి అసలు స్టార్డమ్ లేదు, ఎవరు గుర్తింపు రాలేదు. ఇప్పుడు కిరణ్ కూడా ఆయన కూడా చాలా సినిమాలు చేస్తున్నారు, నేను యాక్ట్ చేస్తున్నాను. 2014 నుంచి ఇక్కడే ఇండస్ట్రీలో ఉన్నాం. ఇలా ఈ స్ట్రగులింగ్ ప్రాసెస్లో ఉన్న హీరోలకి, ఈ ఉన్న ఆర్టిస్టులకి, యాక్టర్లకి ఉదయాన్నే 10 గంటల షో ఇస్తే ఎవరు వచ్చి చూస్తారండి? కరెక్ట్ అది. సో వీళ్ళకి ఇవ్వాల్సింది, గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే అరే ఈ లో బడ్జెట్ మూవీ చేసింది ఎంకరేజ్ చేయాలి. మామూలు ఎంకరేజ్ ఇతర స్టేట్స్ చూసామనుకోండి, కర్ణాటక అని, తమిళనాడు కానివ్వండి, ఇంకా సబ్సిడీలు ఇస్తారు వాళ్ళు. ఇంక మా రాష్ట్రంలో వచ్చి మీరు షూట్ చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఏంటంటే బాలీవుడ్ తర్వాత మనమే నెంబర్ ఆఫ్ మోర్ మేకింగ్ ఫిల్మ్స్, రెవెన్యూ కానివ్వండి, డబ్బులు కానివ్వండి, జీడిపి కానివ్వండి, ట్యాక్సులు కానివ్వండి, అన్నీ టాలీవుడ్ నుంచి ఉన్నాయి. కానీ టాలీవుడ్లో బెనిఫిట్స్ కూడా తక్కువే, ఎంకరేజ్మెంట్ కూడా తక్కువే. బట్ అయినప్పటికీ కూడా ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ, ప్రొడ్యూసర్లు కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, అందరూ తప్పన ఉంటుంది అందరూ అవ్వాలని చెప్పి. సింపుల్ పాయింట్ ఒకటి చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఏదో ఆవగింజంత ఇది ఉండాలి అని చెప్పి అన్నాడు ఒకసారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా ఆర్టిస్ట్, ఆయన ఆర్టిస్ట్, అందరూ ఆర్టిస్టులే. వాళ్ళ ఫ్యామిలీలో హరికృష్ణ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ గారు అందరూ ఉన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు క్రేజ్ వచ్చింది, కళ్యాణ్ రామ్కి ఎందుకు రాలేదు? ఏదో ఆవగింజంత స్టార్డమ్, అదృష్టం కూడా ఉండాలని చెప్పినట్టు అదృష్టం ఆయన పండింది కాబట్టి అవన్నీ రెగ్యులర్ వెళ్తుంది. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, మెయిన్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు డబ్బు లో బడ్జెట్ మూవీలో పెట్టి ₹1 కోటి 2 కోట్ల సినిమా పెట్టి చేసిన తర్వాత, ఇంత కిరణ్ గారు చెప్పినట్టు కూడా ఆ డైరెక్టర్ చెప్పిన దానికి ఆయన అక్కడ ఆగిపోయి ఉంటాడు. ఆయన ఫస్ట్ కాపీ చేసుకుని మళ్ళీ ప్రమోషన్కి డబ్బులు కావాలి. ఇప్పుడు పోయినసారి ఎంత మినిమం అంటే మినిమం కావేరీ అనే సినిమాకి మేము ప్రమోషన్ చేస్తే 23-20 లక్షలు అయింది. ఒక చిన్న సినిమాకి 23-20 లక్షలు ప్రమోషన్ అయిందంటే ఓ 2-3 కోట్లు పెట్టినప్పుడు మనం ఏ విధంగా ప్రమోట్ చేయాలి? ఓ 50 లక్షలు ఇంకా పెట్టాలి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే చెప్పండి. 2 గవర్నమెంట్లకు వచ్చేసరికి గత 10 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమకు కరెక్ట్ అయిన ఎంకరేజ్మెంట్ లేదండి.
రెండు గవర్నమెంట్లు. ఎక్కడ చూసినా రెండు గవర్నమెంట్లు లొకేషన్ ఛార్జెస్ పెంచేస్తారు, అన్నీ పెంచేస్తారు, అన్నీ రిస్ట్రిక్ట్ చేసేస్తారు. ఏ సబ్సిడీ అని కానీ ఏ సమస్య చెప్పినా వచ్చి పట్టించుకోరు. సినిమాటోగ్రఫీనిస్ట్ అని ఇస్తారు. వాళ్ళు అసలు నాకు ఇష్టమే లేదయ్యా ఈ శాఖ తెచ్చి నాకు ఇచ్చారు అంటారు. వాళ్ళేమో అసలు వచ్చి సినిమా వచ్చి సినిమా వాళ్ళు ఏంటి అసలు ఇది కూడా ఒక పరిశ్రమే కదా. ఇక్కడ బతుకుతున్న కొన్ని లక్షల మంది బతుకుతున్నారు, దీన్ని బేస్ అయి బతుకుతున్నారు. సో వాళ్ళు వచ్చి ఏ రోజు వచ్చి కూర్చొని ఇది నాకు ఈ శాఖ ఇచ్చారు, నేను ఏం చేయాలి, ముందు అసలు మీరు రండి, అసలు మీ ప్రాబ్లం ఏంటని ఒక్క సినిమాటోగ్రఫీనిస్ట్ వచ్చి కరెక్ట్గా సాల్వ్ చేసిన వాళ్ళు లేరండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక మిస్టేక్ మా పరిశ్రమలో అండ్ గవర్నమెంట్లో కూడా ఏముందంటే పబ్లిసిటీ అనే దానికి చాలా పెట్టాల్సి వస్తుందని ప్రతి ప్రొడ్యూసర్ వాపోతున్నాడు, ప్రతి హీరో పడుతున్నాడు, అందరూ పడుతున్నారు. కానీ ఇక్కడ థియేటర్లో క్యూబు యూఎఫ్ఓలు అని ఉన్నాయండి. వీటికే వారానికి 14,000 కట్టాలి ఒక్కొక్క థియేటర్కి. అంటే ఒక చిన్న సినిమా ఒక్కొక్క థియేటర్కి 14,000 చొప్పున ఒక 100 థియేటర్లు వేయాలంటే ఎంత అవుతుందండి? 14 లక్షలు అవుతుంది. అదే 200 వేయాలంటే అండి 28 లక్షలు. మరి సినిమా తీయడానికే నానా కష్టాలు పడి తీస్తాడు. ఈ పబ్లిసిటీ దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఎక్కడ మోస్తాడు? పెట్టలేడు. నెక్స్ట్ ఏంటి, ఈ యూఎఫ్ఓ క్యూబులు అనేవి కూడా కొన్ని చోట్ల అసలు ఫ్రీ అండి. మనకి అది ఫ్రీ చేయట్లేదు, మా ఛాంబర్ ఫైట్ చేయట్లేదు, మా గవర్నమెంట్ ఫైట్ చేయట్లేదు. మీ టైము ఫ్రీ అయిపోయింది, మీరెందుకు దీన్ని ఫ్రీ చేయట్లా? ఇది బర్డన్ ప్రొడ్యూసర్కి అసలు ఎంత బర్డన్ అవుతుందంటే అండి, ఇది చేస్తే ప్రొడ్యూసర్కి చాలా మందికి సగం భారం తగ్గినట్టు అండి. సో ఇంకొక క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు నేను సగటు ప్రేక్షకుడిగా మాట్లాడతా. సో ఒక పెద్ద బడ్జెట్ సినిమా వచ్చిందంటే అన్నగారు చెప్పినట్టు టికెట్ రేట్లు అన్నీ కూడా వాళ్ళకి అనుగుణంగా పెంచుతారు, ఓకే. సో నాకు అక్కడ సినిమాకి వెళ్ళడానికే ఆ నెలలో ఆ సినిమాకి అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న బడ్జెట్ సినిమా బాగుంది అని ఒక టాక్ వచ్చింది. సో ఒకప్పుడు అంతా మౌత్ టాకే, ఇప్పుడంతా సోషల్ మీడియా టాక్. సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఈ సినిమా బాగుందంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మేబీ రివ్యూస్ కూడా కొన్ని ప్రభావితం చూపెడతాయి. సో అది చూసుకుని ఈ సినిమాకి వెళ్ళాలి అన్నప్పుడు సో నాకు ఆ బడ్జెట్ అనేది ఉన్నట్ల పెద్ద సినిమా మింగేస్తుంది, ఓ 2,000 అయిపోతున్నాయి ఫ్యామిలీతో వెళ్ళిపోతుంటే. సో మిగతా ఇంకొక సినిమాకి వెళ్ళడానికి నాకు స్కోపే ఉండట్లే, ఎక్కడ దొరకట్లే. ఇది సగటు ప్రేక్షకుడు ఆవేదన. సో ఓటీటీలో వచ్చే వరకు దాన్ని వెయిట్ చేసి, లేదా దాని ఒరిజినల్ ప్రింట్ వచ్చే వరకు వెయిట్ చేసి, అప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీద వస్తే ఆ ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు. ఇంకొంతమంది దొంగచాటుగా పైరసీలు చెప్తున్నారు, అది వేరే విషయం. ఇది సినిమాని ఎంతవరకు కిల్ చేస్తుందంట? సినిమాని చాలా వరకు కిల్ చేస్తుందండి. ఇది ఇవాళ ఒక సినిమాకి వెళ్ళాలంటే టికెట్ ధరే 290 రూపాయలు. అవును, మల్టీప్లెక్స్. వాళ్ళు ఇంకా ఏమన్నా వెళ్ళి ఖర్చు పెట్టుకొని చేసుకోవాలంటే ఫ్యామిలీతో వెళ్తే 2,000 అంటే 2,000